గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడైతే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం ఈ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా చెడిపోయిన వస్తువులు ఉంటే కనుక రిపేర్ చేసుకోవడం కానీ, పాడైపోయినటువంటి ఏమైనా సామాన్లు ఉంటే వాటిని మళ్ళీ శుభ్రపరచుకోవడం కానీ, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, క్రమశిక్షణ కోసం ప్రయత్నం చేయడం కానీ ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇంకా ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా సమయానికి అవసరానికి పనులు పూర్తవుతాయి. గ్రీన్ కార్డులు కానీ, లేకపోతే అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, ఉద్యోగం మారాలనుకున్నా చాలా అనుకూలంగా కనపడుతోంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడమే కాదు, క్రమశిక్షణతో ఉండడమే కాదు, కొత్త పనులు నేర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థికంగా బలపడడానికి, డబ్బు బాగా సంపాదించడానికి, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా ప్రాధాన్యతనిస్తారు ఈ వారం ఖచ్చితంగా చెప్పచ్చు. మనోధైర్యం, మానసిక ధైర్యం బాగా పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి తపన పెరుగుతుంది. దానికోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తారు. అయితే తత్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. దానికి సంబంధించి రుణాలు మంజూరు అవుతాయి. పర్మిషన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. అనుకున్నదే తడువుగా ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయాలి అనేటటువంటి తపన, ఆలోచన, అలాంటి స్పీడు మీలో ఉంటాయి చెప్పచ్చు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో పనులు పూర్తవుతాయి. అయితే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ, ఆధ్యాత్మిక చింతన, పూజలలో పాల్గొనడము, లేదా వ్రతాలు నోములు చేయడము, తీర్థయాత్రలు చేయడము, లేదా ఆలయ దర్శనాలు చేయడంతో పాటుగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అయితే డ్రైవింగ్లు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు మాత్రం నడపకండి. వాటి వల్ల ప్రమాదాలు, సమస్యలు కనపడుతున్నాయి. అలాగే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి 1-10 సార్లు చెక్ చేసుకుంటూ ప్రయాణాలు చేయండి. ఇంకా చిన్న చిన్న సమస్యలని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తట్టుకోగలుగుతారు. ఇక వడ్డీ తాకట్టు వ్యాపారస్తులందరికీ కూడా చక్కని లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు అయితే కనుక చక్కగా వసూలవుతాయి మీకే చెప్పచ్చు. అలాగే మీరు కూడా ఏంటంటే మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో గొప్ప వ్యక్తిగా మారాలి, మానసిక దృఢత్వం కావాలి, అలాగే కీర్తి, ప్రతిష్ట, గౌరవం కావాలి అనేటటువంటి తపనతోటి బాగా గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. అయితే ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రం అధికారులతో జాగ్రత్తగా మెలిగినట్టయితే ఉద్యోగపరంగా మీకు ఎటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు ఉండవు. ఇతర దేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అభివృద్ధి అయితే కనపడుతోంది. పనులన్నీ కూడా సమయానికి పూర్తవడం వల్ల, రావలసిన డబ్బులు మొండి బకాయిలు వసూలవడం వల్ల చాలా అనుకూలంగా కనపడుతోంది. వివాహాది శుభకార్యాల్లో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడంలో ముందడుగు వేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలన్నింటినీ కూడా సులువుగా, సునాయాసంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ, అపార్థాలు కానీ చాలా శాతం తగ్గి సంతోషంగా కాలాన్ని గడిపే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. అలాగే సంతానంతో సంతోషంగా కాలం గడపడం, సంతానానికి మీరు ఏదైనా సరే కొనివ్వడం కానీ, ఆస్తులు సంక్రమింపజేయడం కానీ, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేయడం కానీ చాలా సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు. అలాగే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా సంతాన యోగ్యత కూడా కనపడుతుంది ఈ వారం. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, కార్లు లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, వాటిలలో పెట్టుబడులు పెట్టడాలు, వాటిని ఏదైనా ఎక్స్చేంజ్ చేయడాలు, మార్చడాలు కూడా మీకు ఈ వారం బాగా కలిసి వస్తున్నాయి. ఇక విదేశాలు కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణం చేయాలనుకున్నా, వ్యాపారం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, చదువుకోవడం కాసిన విదేశాలు ప్రయాణం చేయాలనుకున్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. విహారయాత్రలు చేయొచ్చు. ఇంకా వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన ఎదరికి వెళతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ప్రేమికుల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే కాదు, ఇద్దరి మధ్య ఏదైనా సరే చిన్న చిన్న తగాదాలు ఉన్నా కూడా తగ్గించుకొని కలిసి ఆనందంగా, సంతోషంగా గడిపే ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. డబ్బులలో అంటే ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో, ఎంతక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో బాగా అర్థమవుతుంది మీకు.
ముఖ్యంగా ఏంటంటే కనుక పాలసీలు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, ఇన్సూరెన్స్‌లు కట్టడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్‌లు, టర్మ్ ఇన్సూరెన్స్‌లు కట్టడం కానీ, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, శ్రద్ధ బాగా పెరుగుతాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలైతే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు, ఇష్టాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడమే కాదు, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ జీవితం ఎదుగుతుందో, ఏ వ్యాపారం చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ వృత్తి పని చేయాలి, ఇలాంటి వాటిలో బాగా సమతుల్యత వహించడము, నిర్ణయాలు తీసుకోవడము, ఫ్యూచర్‌కి బాటలు వేసుకోవడం ఖచ్చితంగా చేస్తారు. కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ గొడవలు ఏమైనా ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, కాంప్రమైజ్ అవ్వడం వల్ల చాలా శాతం గొడవలు తగ్గుతాయి. ఏదైనా పెద్ద పెద్ద గొడవలు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. ఇక ఎన్ఆర్ఐలందరికీ కూడా అక్కడ వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, లేదా అక్కడ గృహయోగ్యత లభించడం కానీ, ఉద్యోగాలు లభించడం కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి అవకాశాలు రావడం కానీ మీకు కలిసొస్తుంది. అయితే ఈ వారం అంతా కూడా ఆర్థికంగా బలపడినా కూడా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకండి. ఖర్చులని అదుపులో పెట్టుకోవడం మంచిది. అయితే ముఖ్యమైనటువంటి అప్పులు ఏమైనా ఉంటే కనుక అవి తీర్చడానికి ప్రయత్నం చేయడం, బాగా వడ్డీలు ఎక్కువగా ఉండేటటువంటి అప్పులను తొందరగా తీర్చడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు చాలా శాతం అప్పులు తగ్గుతాయి. ఇక ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి తిరగడము, సంతోషంగా కాలం గడపడంతో పాటుగా మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని, భావాలని ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేసి సంతోషంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఈ వారం అంతా ఫలిస్తాయి. కొత్తగా ఏదైనా మీ జీవితంలో పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, రిస్కులు లేదా ప్రయోగాలు చేయాలనుకున్నా ఈ వారం బాగా కలిసొస్తుంది. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి కాబట్టి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే చేయొచ్చు. ఇక విద్యార్థులకి కొత్త వస్తువులు తయారు చేయడం పట్ల, లేదా టెక్నాలజీ పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల, అలాగే చదువు పట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్స్లో కూడా చాలా చక్కగా పాస్ అవ్వడానికి బాగా ప్రిపేర్ అవుతారు మీరు. ఇక ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి చాకచక్యత, నైపుణ్యత, ఉద్యోగ కార్యాలయాల్లో చక్కని ప్రదర్శన చేయడము, ఉద్యోగాల్లో అభివృద్ధితో పాటుగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, పదోన్నతులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. చేసే పనిని శ్రద్ధగా చేస్తారు. అలాగే ఏదైనా సమస్యలున్నా కూడా తోటి ఉద్యోగస్తులతో చర్చించుకుని ఉద్యోగ వ్యవహార విషయాల్లో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ కార్యాలయానికి సమయానికి వెళ్ళడం, బద్ధకం లేకుండా పనిచేయడం, లేజినెస్ లేకుండా ఉండడంతో పాటుగా అందరినీ ఉత్సాహపరిచే ప్రయత్నం చేయగలుగుతారు. ఇంకా విదేశాల్లో ఉండేవారు కూడా చక్కని విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఆర్థికపరమైనటువంటి బలం కనపడుతోంది. సంపాదన ఆసక్తి పెరుగుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకోగలుగుతారు. మీకు చాలామంది వ్యక్తులు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే నమ్మక ద్రోహులు, వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ చాలా రాణింపు అయితే కనపడుతుంది. వ్యాపారస్తులను కూడా వ్యాపారపరంగా చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడం కానీ, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త ఆలోచన విధానంతో, కొత్త పంథాతోటి వ్యాపారాలు చేయడం కానీ మీకు ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయడము, ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.